హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ C55 మొబైల్ అయితే చూడవచ్చు. ఫ్రంట్ సైడ్ అయితే మనకి బ్రేక్ అయితే ఉంది, చూస్తున్నారు కదా, క్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. మనకైతే ఈ వీడియోలో అయితే మనం బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో, నెక్స్ట్ ఇంకా హౌసింగ్ ఏదైతే ఉందో అది ఎలా ఓపెన్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు బ్యాక్ ప్యానల్. మీకు ఆల్రెడీ ఇది కొద్దిగా మీకు ఎడ్జస్ట్లో అయితే పెయింటింగ్ అయితే పోవడం జరిగింది. మనం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఇది, ఎందుకంటే లేదంటే మీకు బాగా ఎక్కువ పెయింటింగ్ పోయి చిరాగ్గా ఉంటుంది, బ్యాక్ డోర్ అనేది పాడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బ్యాక్ ప్యానల్ అనేది ప్లాస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే బ్లోయర్తో అయితే ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. బ్లోయర్ టెంపరేచర్ అయితే మనం 170 అయితే పెట్టుకోవడం జరిగింది, చూస్తున్నారు కదా. మీకు బ్లోయర్ టెంపరేచర్ అనేది మీరు ఎక్కువ పెట్టుకుంటే మీకు బ్యాక్ డోర్ అనేది మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, అదొకటి మీరు గమనించుకోవాలి. ఇది ఆల్రెడీ కొద్దిగా పెయింటింగ్ అయితే వదిలేయడం జరిగింది ఎడ్జస్ట్లో అయితే. మనం జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయాలి, లేదంటే మొత్తం పూర్తిగా అయితే పెయింటింగ్ అనేది పోతుంది. చూడవచ్చు మనం 530 లిక్విడ్ వేసి కొద్దిగా అయితే మనం గ్యాప్ అనేది తీసుకురావడం జరిగింది. అలా కొంచెం 530 లిక్విడ్ వేసుకుంటూ వెళ్ళి మనం ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది. మనకి నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్, లేదంటే మనకి పెయింటింగ్ వదిలేసి మనకి అక్కడ డాట్ కింద పడిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ ప్యానల్ అనేది అయితే మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. మీకు హీట్గా ఓపెన్ అవ్వట్లేదంటే 530 లిక్విడ్ టెండర్ లాంటిది అయితే కొద్దిగా యూస్ చేసి అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. హౌసింగ్ అయితే ఇప్పుడు రిమూవ్ చేద్దాం మనం. స్క్రూస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సైడ్ మీరు మ్యాగ్నెట్ స్టిక్ చేసుకుంటే మీకు స్క్రూ అనేది మీకు ఎక్కడికి వెళ్ళదు. చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేసి సైడ్ పెట్టేసుకుంటారు, అదే మీకు స్పీకర్స్ వాటికి స్టిక్ అయిపోయి మీకు ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంటుంది. అవి మళ్ళీ మీకు మిస్ అవుతాయి స్క్రూస్ అనేవి. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే పూర్తిగా అయితే మనం ఓపెన్ చేస్తున్నాం, చూడొచ్చు. హౌసింగ్ అయితే మనకు లాక్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు ఓపెనర్తో ఉంటాయి, ఓపెనర్తో మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అంటే మీకు లాక్స్ అనేది అన్లాక్ అవుతాయి, చూడవచ్చు మీరు. అప్పుడు ఈజీగా అయితే రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది హౌసింగ్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ కేబుల్ అయితే ఉంటుంది, అదైతే డిస్కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు. హౌసింగ్ అయితే ఈజీగా అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.